అదే కాశీయాత్ర. చరిత బ్రహ్మచర్యో కృతవ్రత చతుష్టయ కాశీయాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహిమే శుభాం. బ్రహ్మచర్యం చేసి 4 వ్రతాలు ఆచరించి కాశీయాత్రకు పోతున్నానయ్యా, శుభాశిస్సులతో అనుజ్ఞనొసగండి అంటాడు. అప్పుడు కన్యాదాత గాని కన్యాదాత పుత్రుడు అంటే వరుని బావమరిది ఎదురుగా వచ్చి, బావా, అందమైన మా అక్కను అనువైన రీతిలో ఆనందకేళి విలాసార్థం చేసుకోవయ్యా. అదిగో బావా, ఆకాశమంత పందిరి, వేదమూర్తుల సందడి, మంగళవాద్యాల శుభశకునాలు, నవపరిమళాల పూలదండలు, మల్లెకన్న జున్నుకన్న పాల బువ్వకన్న పెరుగు చిన్నెకన్న తేనె తేటకన్న చల్లనైన మనసైన మా సహోదరిని పెళ్లి ఆడవయ్యా, బంగారు బండారు మెరుగను బావా, ఆవు పాల కోవ అంటాడు. అదే మంత్రోచ్చరణలో సాలంకారం మమసుతాం కన్యా దాస్యావితే ద్విజ పాణిం గృహీత్వా సాగ్నిహి త్వంగచ్చస్వ ఆగచ్చ మద్గృహం. అయ్యా బావగారు, సర్వాలంకార భూషితయైన మా సోదరిని ద్విజుడవైన నీకు సమర్పించుకుంటున్నాను. అగ్నిసాక్షిగా ఆమెని పరిణయమాడి నీవు వెళ్ళవచ్చు. మరి మా ఇంటిని ఒక్కసారి పావనం చేయవయ్యా అంటాడు. దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అప్పుడు వరుడు చెప్పులు గొడుగులు విడిచిపెట్టి తన సామాగ్రిని తీసి అందులోంచి ఒక సమిధను తీసుకుని శుభాసీనుడై అగ్నికి నమస్కరించి వివాహ దీక్షను స్వీకరిస్తాడు. సత్యంచమే అసత్యంచమే, నిందాచమే అనిందాచమే, విద్యాచమే అవిద్యాచమే, శ్రద్ధాచమే అశ్రద్ధాచమే, ప్రజ్ఞాచమే అప్రజ్ఞాచమే, ఇష్టంచమే అయిష్టంచమే, దత్తంచమే అదత్తంచమే, అదిదంచమే అనధీతంచమే, కృతంచమే అకృతంచమే, సత్యంచమే అసత్యంచమే, శృతంచమే అశ్రుతంచమే, వ్రతంచమే అవృతంచమే, తన్మవభయం వ్రతం అంటాడు. నేను స్మరించింది స్మరించని, నిందింపదగింది తగనిది, విద్య అవిద్య, అర్థమైంది అర్థం కానిది, ఇష్టమైంది అయిష్టమైంది, ఈవడింది ఈవడంది, చదివిన చదవని, చేసిన చేయని, వినిన వినని, సత్యము అసత్యము, అనుష్ఠించింది అనుష్ఠింపనిది, వీటిలో మంచి చెడుల విచక్షణను నాకు కలిగించి ఆ వివేకంతో నేను ఈ వివాహ దీక్షను స్వీకరిస్తున్నాను సుమా అంటాడు. యదగ్నే సేంద్రకస్య సప్రజాపతికస్య సఋషికస్య సఋషిరాజన్యస్య సపితృకస్య సపితృరాజన్యస్య సమనుష్యస్య సమనుష్యరాజన్యస్య సాకాశస్య అంటూ చెప్పుకుంటూ పోయి సర్వతో భవామి స్వాహ అంటాడు. ఇంద్రుడు, ప్రజాపతి, ఋషులు, ఋషిరాజులు, పితరులు, పితృదేవతలు, మనుష్యులు, మనుష్యరాజులు, అతికాశము అనూకాశము ప్రతీకాశము, యక్షగంధర్వ కిన్నెర కింపురుషాదులతో అగ్నిసాక్షిగా సత్సంబంధ బాంధవ్యాలు కలిగి ఈ సర్వవ్రతాన్ని నిర్వహిస్తున్నాను సుమా అంటూ స్వహాకార వషట్కారాలతో క్రతువు నిర్వహిస్తాడు పురోహితుని సహకారంతో. అనంతరం విశ్వదేవతల హోమం, యజ్ఞోపవేత ధారణ. ఇక స్నాతక అంగమైనటువంటి 2వ యజ్ఞోపవేతాన్ని ఇప్పుడు ధరిస్తాడు. పిమ్మట గృహస్థాశ్రమ స్వీకరణ.